ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ఎవరో వస్తారని ఏదో చేస్తారని. ఇది మనందరికీ తెలిసిన ఒక పాట రూపంలో అందరికీ తెలుసు కదా. దాని గురించి మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. మనం ఎప్పుడు మన జీవితంలో జరిగే సమస్యలకు అనుకోండి, బాధలకు, కష్టానికి, నష్టానికి, మంచికైనా సరే చెడుకైనా సరే, ప్రతి ఒక్క దానికి మనం ఏం ఆలోచిస్తాం? ఎవరో వస్తారు, మనల్ని కాపాడుతారు, మనల్ని ఉద్ధరిస్తారు, మనల్ని చూసుకుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పక్క వాళ్ళపైనే మనం ఆధారపడి అనుక్షణం జీవిస్తుంటాం. వాళ్ళ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ జీవిస్తాం. ఇది మనం మన జీవితంలో చేసేటటువంటి పెద్ద పొరపాటు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? 6వ అధ్యాయం 5వ శ్లోకంలో, ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయే. మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి కదా. ఇప్పుడు మనకు ఆకలేసింది, వేరే వాళ్ళు తింటే మనకు కడుపు నిండుతుందా? నిండదు. మనం 10వ క్లాస్ చదవాలి. 10వ క్లాస్ చదివితేనే మనం ఇంటర్లోకి వెళ్తాం. అంటే ఆ 10వ క్లాస్లో ఎగ్జామ్ మనమే రాయాలి. అంటే వేరే వాళ్ళతో రాయిస్తాను అంటే నువ్వు అక్కడ జ్ఞానాన్ని పొందవు. ఇలా మన జీవితంలో ఏదైతే మనకు కావాలో మనం మన యొక్క జ్ఞానంతో, తెలివితో దాన్ని మనం సంపాదించుకోవాలి. మరి బుద్ధ భగవానుడు కూడా తన చివరి దశలో ఆనందుడనే వ్యక్తికి అప్పో దిపో భవ అని చెప్పాడు. అంటే నీకు నువ్వే దీపం వెలిగించుకోలేదు, వేరెవరు నీ జీవితంలో దీపాన్ని వెలిగించరు అని చెప్పేసి బుద్ధ భగవానుడు చెప్పాడు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన జీవితానికి బాధ్యత మనదే, వేరే వాళ్ళు ఎవరు కారు. ఎందుకంటే మన బాధలు, మన యొక్క కష్టాలు, మన యొక్క సుఖాలు ఇవన్నీ మన చేతిలోనే ఉన్నాయి. మన జీవితంలో మన చేతులతో మనమే ఒక్కొక్క జన్మలో చేసుకుంటూ అవి అలాగే ఆ సంచిత కర్మలు, ఆ సంచిలో అన్ని మనం వేసుకొని వస్తున్నాం. ఇవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే, మనకెవరో దేవుడు వస్తాడని, లేదా ఇంకెవరో వస్తారని, అందరికంటే దేవుడే ముఖ్యం కదా. అందుకే మనం ఎవరో దేవుడు వస్తాడు అని చెప్పేసి ఆ దేవుడి పైన మనం భారం వేస్తున్నాం. మనం చేసిన పాపాలు క్షమిస్తాడు. నిజంగానే దేవుడు మనం చేసిన పాపాలు క్షమిస్తాడు. కానీ నీవు ఏ విధంగా నీ జీవితంలో నడుచుకోవాలో నీకు చెప్తాడు. ఇంకోసారి తప్పు చెయ్యకు అని మనం ఎన్నో పురాణాల్లో కూడా మనం వింటుంటాం. ఇప్పటికి ఓకే, నువ్వు చేసిన తప్పు నేను క్షమిస్తాను, కానీ మళ్ళీ నీ జీవితంలో ఈ తప్పును చెయ్యకు అని చెప్పేసి పురాణాల్లో మనం చదువుతుంటాం, వింటుంటాం. మరి అలాగే మన నిజ జీవితంలోకి వస్తే, మన పిల్లలు ఎప్పుడైనా తప్పులు చేస్తే మనం కూడా మన పిల్లలకు బోధించిన రోజులు ఎన్నో ఉంటాయి. సరే నాన్న, నువ్వు తెలియక చేసావు, ఇప్పటికైతే ఓకే, మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యకు అని మనం మన నోటితోనూ ఎన్నోసార్లు చెప్తుంటాం కదా. అట్లా అన్నీ తెలుసు నీకు, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనల్ని రక్షిస్తారు, మనం ఎన్ని చేసినా రక్షిస్తారు అని అనుకుంటున్నాం. అనుకొని అలాగే
కాపాడుతారని ఆ ఊహల్లోనే మనం జీవిస్తున్నాం. కానీ అక్కడ అది నిజం కాదు. అది కేవలం మనసు సృష్టించిన ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే నీవేదైతే తప్పు చేస్తున్నావో ఆ తప్పుకు శిక్షను నువ్వు తప్పక అనుభవించాల్సిందే. మనకు చాలాసార్లు పెద్దలు చెప్తుంటారు, మనం చేసినటువంటి తప్పు భగవంతుడైనా క్షమిస్తాడేమో కానీ ప్రకృతి, కర్మ మాత్రం మనల్ని ఎట్టి పరిస్థితిలో క్షమించదు గాక క్షమించదు అని చెప్తారు. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిని మనలో ఉన్నటువంటి భగవంతుడు, ఆ పరమాత్ముడు అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. మరి నీలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. అది ఆ విషయాన్ని నీవు నీ యొక్క అజ్ఞానంతోన ఈ మాయా జీవితంలో ఉంటూ నువ్వేం చేస్తున్నావు? ఆ పరమాత్మను, నీలో ఉన్న ఆ పరమాత్మను నీవు మరచిపోతున్నావు. మరి మనం మరిచిపోయినటువంటి ఆ పరమాత్మను గుర్తు చేయడానికి మన స్నేహితు రూపంలోనో లేక ఒక గురువు రూపంలోనో ఏదో ఒక రూపంలో ఆ పరమాత్ముడు మనకి గుర్తు చేయడానికి పంపిస్తాడు. ఎవరిని? ఒక స్నేహితున్నో గురువునో ఇంకెవరినో. మరి అలా పంపించిన ఆ గురువును, ఆ స్నేహితుని, స్నేహితుడే గురువు అనుకోవాలి ఇక్కడ. ఇంకా వేరే మళ్ళీ గురువు అంటే వేరే కాదు, ఆ స్నేహితుడే గురువు అనుకోవాలి. మరి అందించినటువంటి ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని మనం మంచి ఆచరణల ద్వారా వాటిని ఆచరిస్తూ ఆ యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నువ్వు తొలగించుకుంటావో నీలో ఉన్నటువంటి ఆత్మ మళ్ళీ ప్రకాశిస్తుంది. మొత్తం ముడుచుకొని పోయి ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఈ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతుంటావో అప్పుడు ఈ ఆత్మ ప్రకాశిస్తుంది. ఎందుకంటే చూడండి, మనం ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళం శాశ్వతంగా ఈ భూమి మీద ఇలాగే ఉండిపోతామా? ఉండం కదా. ఏదో ఒక రోజు మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. వదిలిపోయే లోపల నీవు నీ జీవితంలో ఏమి సాధించావు అని ఎవరైనా మనం అడుగుతారు. అడుగుతారంటే ఇక్కడ భూలోకంలో కాదు. భూలోకంలో ఒకరికొకరం అడుక్కుంటాం, తెలుసుకుంటాం. కానీ ఈ భూమి మీద జన్మ చాలించిన తర్వాత ఆ పైలోకాలకు వెళ్ళిన తర్వాత నీవు నీ జీవితంలో ఏం సంపాదించావు అని అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్తాం, ఒక ఇల్లు కట్టుకున్నాను, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, 3 బెడ్రూమ్ల ఫ్లాట్ ఉంది, ఒక విల్లా ఉంది, 10 ఎకరాల భూమి ఉంది, 80 లక్షల కారు ఉంది. ఇలా ఎన్నో రకాలుగా మనం ప్రాపంచిక సంపదనంతా, ఆ సంపాదించిన సంపద గురించి అంతా చెప్తాం. ఊర్లో జర్చలలో అంటే మా ఇంటి పేరు చెప్తే ఏ గల్లీకైనా వెళ్ళు, అడుగు, మా ఇంటికి తీసుకొచ్చి దించుతారు అని ఎన్నో ప్రగల్భాలు పలుకుతా, ఎంతో చెప్తా. అయ్యో ఇవి కాదు నేను అడిగేది, ఇంతకు నీ గురించి నువ్వేం తెలుసుకున్నావు అని అడుగుతారు అప్పుడు వాళ్ళు ఆ పైలోకాలు. నీ ఆత్మ అభివృద్ధి కోసం నీవు కింది లోకానికి వెళ్ళావు నేర్చుకోవడానికి. మరి దానికోసం నీవు ఏ విధంగా ఎటువంటి జ్ఞానాన్ని పొందావు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తారు. అది అసలు ప్రశ్న. ఈ భూలోకం సంపద గురించి నిన్నెవరు అడగరు. అప్పుడు అంటాం మనం, అయ్యో దీని గురించా, మాకు తెలుసు, మా ఊర్లో కూడా సెంటర్ ఉంది, ఈ జ్ఞానాన్ని నేర్పించే వాళ్ళున్నారు, మా ఇంట్లో వాళ్ళు వెళ్తుండ్రి కానీ నేను పట్టించుకోలేదు. నా కొడుకు చేస్తుండే, నా బిడ్డ చేస్తుండే, నా భర్త చేస్తుండే, నా భార్య చేస్తుండే, ఇలా ఎవరైతే చేస్తున్నారో ఆ చెయ్యని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసిన దాంట్లో నాకు పుణ్యం వస్తుంది అని అనుకున్నాను. నేను కూడా చెయ్యాలని నాకు తెలియదు, నేను కొంచెం అజ్ఞానంతో ఉంటేనేమో, దాని గురించి పట్టించుకోలేదేమో అని ఇలా మనం రకరకాలుగా చెప్తుంటాం. అప్పుడు చెప్తారు వాళ్ళు, అయ్యో
ఎంత అజ్ఞానంగా, ఎంత మూర్ఖంగా ఆ మాయా ప్రపంచంలో జీవించావు కదా. అసలు నీవు నీ ఆత్మ ఉద్ధరణకే నువ్వు వెళ్ళావు. ఇక్కడ మరి నీ ఆత్మ ఉద్ధరింప చేసుకోవాలంటే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. అంటే మన పని అంటే మన సాధన మనమే చేయాలి. ఇంకెవరో చేస్తే అక్కడ మనం లాభాన్ని పొందము, ఆ జ్ఞానము మనకు రాదు. ఇప్పుడు చదివే పిల్లలు ఉన్నారు. చదువుతుంటే ఏం చేస్తారు? అరే ఒక్క ఆన్సర్ చెప్పు అంటే చెప్తారు, ఎవరో ఒకరు చెప్తారు. అక్కడ రాస్తావు, మార్కులు వేసుకుంటావు. కానీ నీ యొక్క సొంత జ్ఞానం అభివృద్ధి చెందదు. నీ యొక్క జ్ఞానం పెరగాలంటే, నీ అనుభవం పెరగాలంటే నీకు నువ్వే చదువుకోవాలి, నీకు నువ్వే అభివృద్ధి చెందాలి. ప్రాపంచిక జీవితంలో మనకి ఎవరైనా సహాయం చేయవచ్చు, ఏ పనిలోనైనా సరే, అది అక్కడ గడిచిపోతుంది. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఆత్మను ఉద్ధరింప చేసుకోవాలంటే మన సాధన మనమే చెయ్యాలి, మన జ్ఞానాన్ని మనమే పెంచుకోవాలి. ఎందుకంటే ఈ జీవితం ఒక ఆట లాంటిది. దీన్ని సరదాగా ఆట కాదు, ఈ జీవితం కాదు. ప్రాపంచిక జీవితంలో ఆడిన ఆట ఆడినట్లు ఈ ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఆడలేవు, అది సాధ్యం కాదు. ఎందుకంటే నీ యొక్క ఆత్మను నీవు అభివృద్ధి చెందించుకోవాలి అంటే నువ్వు ఎంతో జాగ్రత్తగా నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మపై అంకిత భావంతో ఆడాల్సిన ఆట ఇది. నువ్వు ఎంత నమ్ముకుంటావో ఆయన్ని, అంతగా నీ యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటావు. అది ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత జ్ఞానాన్ని పెంచుకుంటావో నీ ప్రాపంచిక జీవితము కూడా అంతగా ఎదుగుతూ ఉంటావు. అక్కడ మనం ఆ విషయాన్ని మనం గమనించటం లేదు. అయ్యో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పట్టుకుంటే ఇక్కడే ఆగిపోతానేమో, నా భార్యా పిల్లలు నా ఆస్తులన్నీ కోల్పోతానేమో, ఇదే సన్యాసంలో కలిసిపోతానేమో అని భయపడుతున్నాం. కానీ అలా కాదు, అది అశాశ్వతమైంది. ఏది? ప్రాపంచిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం శాశ్వతమైంది. కాబట్టి దీంట్లో నువ్వు ముందుకు వెళ్ళాలి. మనం జీవించి ఉన్నప్పుడే మన ఆత్మ ఎదుగుదలకు ఎంత కృషి చేయాలి అంటే మనం దానికోసం ఒక రోజు తిండి తినకున్నా, 2 రోజులు నిద్రపోకపోయినా సరిపోతుంది. అంతేకాని నేను 3 పూటలు తింటాను, మంచిగా పడుకుంటాను అంటే నష్టపోయేది మనమే. అంటారు కదా, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని. నువ్వు ఈడున్నప్పుడు, ఈ కింది లోకంలో ఉన్నప్పుడు, ఈ భూలోకంలో ఉన్నప్పుడు చెయ్యాల్సింది చెయ్యకుండా ఆ పైలోకాలకు వెళ్ళినప్పుడు నువ్వు ఎంత పాక్షత్తపడినా ఏమీ లాభం లేదు. అందుకే ఈ భూలోకంలో ఉన్నప్పుడే నువ్వు ఎంత ధ్యానం చేస్తావో చెయ్యి. ధ్యానం చేసి నీ యొక్క మనసును నీవు పరిశీలించుకో, నీకు నువ్వు విచారణ చేసుకో. విచారణ చేసుకుంటేనే మన ఆత్మను మనం తెలుసుకోగలుగుతాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ సృష్టి నియమంలో మనం గ్రహించాల్సింది ఒకటే ఒక విషయం ఏంటంటే, మనం మంచి చేస్తే మంచి ఫలితాలను మనం సంపాదిస్తాం, చెడు చేస్తే చెడు ఫలితం మనం చెప్పుకుంటాం. కబీర్ దాస్ చెప్తాడు, నువ్వు ఏ విత్తనం నాటితే ఆ యొక్క చెట్టు నీకు వస్తుంది, ఆ యొక్క పండు నీవు తింటావు కదా. ఇంత మంచిగా తెలిసినప్పుడు మనం అన్ని మంచి విత్తనాలు నాటితే సరిపోదా? మన జీవితంలో అనుకోండి, మన ఆలోచనల్లో అనుకోండి, మనం ప్రవర్తించే ప్రవర్తనలో అనుకోండి, ఇలా ప్రతి ఒక్క దాంట్లో మనం మంచినే చెయ్యాలి. ఎందుకంటే అందరికంటే గొప్పవాడు ఎవరు? దేవుడు. ఆ దేవుని నమ్మడం మన యొక్క బాధ్యత.
మన యొక్క గొప్పతనం. సరే, నువ్వు ఇక్కడ దేవుని నమ్మడం ఓకే, కానీ నీ యొక్క బాధ్యతలన్నీ ఆయన మీద వేసి నేను చేసే తప్పు పనులన్నీ చేస్తా అంటే మాత్రం అది అజ్ఞానం. దేవుణ్ణి నమ్ము, నువ్వు చేసే మంచిని చెయ్యి. నన్ను దేవుడే చేసుకుంటాడని నువ్వు తప్పు పనులు చేస్తే ఇంకప్పుడు నిన్ను మించినటువంటి మూర్ఖుడు ఇంకెవరు ఉండరు. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే, మేము ఎన్నో రకాలుగా పూజలు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, యాత్ర చేస్తున్నాం అని రకరకాలుగా చెప్పుకుంటుంటారు. అవన్నిటికంటే ముఖ్యమైనది, నువ్వు పూజ చేయకున్నా సరే, యాత్ర చేయకున్నా సరే, తీర్థయాత్ర వెళ్ళకున్నా సరే, నీవు జీవించే జీవితం మంచి జీవితం జీవించు. నీ ప్రవర్తన 10 మందికి ఉపయోగపడేటట్లు ఉండాలి. నీ ప్రవర్తన చూసి అబ్బా ఎలా జీవిస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనే ఒక్క మాట కూడా నిన్నెవరు అనవద్దు. అలాంటి జీవితం జీవించినా ఒకటే, జీవించకున్నా ఒకటే. కాబట్టి మనం చేసే పూజ, యాత్ర ఇది ముఖ్యం కాదు. మన యొక్క ప్రవర్తన, మనం జీవించే విధానమే ఆ దేవుడు మెచ్చుకుంటాడు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, మనం పక్క వాళ్ళ కోసం కాదండి జీవించేది, ఆ పరమాత్మ కోసం జీవించాలి. అప్పుడే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. చూడండి, అసతోమ సద్గమయ అంటే మనం ఎప్పుడైనా సరే అసత్యం నుంచి సత్యం వైపుకు నడవాలి. తెలియనన్ని రోజులు అసత్యంలో జీవించా, ఓకే. నీవు ఈ సత్య మార్గం తెలిసిన తర్వాత ఇంకా అసత్యాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే నీ జీవితం అద్భుతం. ఇంకొక విషయం పెద్దలు చెప్పేది, తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకట్లో ఉన్నావు ఇన్ని రోజులు, వెలుతురులోకి రావాలా వద్దా? వస్తావు కదా. మనం మన రోజువారీ జీవితాన్ని చూస్తే కనుక సాయంత్రం 6, 7 అయిందంటే కాలానుగుణంగా, చలికాలంలో అయితే మనకు 6ంటికి చీకటి అయిపోతుంది. ఇప్పుడు కొంచెం 7 కావచ్చు. మరి 12 గంటలు ఈ చీకట్లో ఉంటాం, తర్వాత వెలుతురులోకి వస్తున్నామా? తెల్లారుతుందా కదా. మరి ఈ కనిపించే ఈ కాలమే చీకటి నుంచి వెలుతురుకు, వెలుతురు నుంచి చీకటికి వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు చీకటిలోనే ఉండిపోతున్నాం. మనకు జ్ఞానం లేనప్పుడు చీకట్లో ఉన్నాం, కానీ అలాగే ఉండిపోవద్దు. ఈ చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి. వెలుగులోకి రావాలి అంటే నీవు జ్ఞానాన్ని సంపాదించాలి. అంతే, ఇంకేమీ లేదు. లైట్ వేసుకుంటే చీకటి పోతుంది కదా, పోతుంది చీకటి, కానీ నీ యొక్క జ్ఞానాన్ని నీవు పెంచుకోవాలి. ఇంకొక విషయం చెప్తారు, మృత్యోర్మ అమృతం గమయ అంటే మరణం నుంచి అమృతత్వం వైపు ప్రయాణించాలి. ఎన్ని జన్మలు తీసుకుంటావు? ఎప్పుడు పుడుతుంటావు చేస్తుంటావు, పుడుతుంటావు చేస్తుంటావు, అంటే ఆ చావు లేని స్థితికి ఎప్పుడు వస్తావు? అదే చెప్తున్నారు, మృత్యోర్మ అమృతం గమయ అంటే ఆ మరణం నుంచి నీవు అమృతత్వం వైపు, అంటే చావులేని స్థితికి నీవు రావాలి. నీకు ఈ జన్మ వచ్చింది అంటే ఒక పరీక్ష. ఈ పరీక్షను రాయడానికి నీవు ముందే ఆ పైలోకంలో పాఠాలు నేర్చుకొని, నేర్పించుకొని వచ్చావు ఇక్కడికి. ఎక్కడికి? ఈ భూలోకానికి. ఇక్కడికి ఈ భూలోకానికి వచ్చాక ఏం చేస్తున్నారు? పరీక్షలు పెడుతున్నారు. ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా జన్మ తీసుకున్నాం మనం. అది కూడా మనమే ఎన్నుకొని వచ్చాం కదా. మరి స్త్రీగా తీసుకున్నా, పురుషుడిగా తీసుకున్నా ఆ పరీక్ష నువ్వు రాయాలి. ఆ పరీక్ష రాయడం అంటే నువ్వు ఏదైతే ఈ జీవితంలో ఏ పనులైతే చెయ్యాలని నీకు నువ్వు వచ్చావో ఆ పనులన్నీ నీకు వచ్చేటటువంటి పరీక్షలే. ఆ పరీక్షలో నీవు
పాస్ కావాలి. ఇక్కడ మనం ఈ పరీక్ష రాస్తున్నాం, సబ్జెక్ట్ చదువుతున్నాం, పరీక్ష రాస్తున్నాం. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామంటేనే పరీక్షలోకి పేపర్ తీసుకున్నట్లు మనం రాస్తున్నాం. రాసేటప్పుడు మనల్ని ఎవరైనా అడిగారు నీవెవరు అని అడిగితే మనం పలానా వెంకాయమ్మ, పలానా సుబ్బారావు, పలాని రామారావు అని ఇలా రకరకాలుగా మన పేర్లు, మనవి ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు చెప్పామనుకోండి, మనం ఆ పరీక్షలో ఫెయిల్ అయినట్లే. నువ్వెవరు అంటే నేను ఆత్మను అని చెప్పాలి. నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకున్నది అనుక్షణం గుర్తుంచుకోవాలి. ఎవరడిగినా నేను ఆత్మను అని చెప్పాలి. ప్రాపంచిక జీవితంలో కాదు నేను చెప్పేది. అక్కడ పోతే మనల్ని చూసి నవ్వుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెవరు అంటే నేను ఆత్మను అని చెప్పగలిగితే, చెప్తున్నాం, అయ్యో మేము అట్లాగే చెప్తున్నాం, మేము గురువులు వచ్చినప్పుడు అడిగినప్పుడు అట్లాగే చెప్తున్నాం. కానీ చెప్తున్నావు, కానీ అలాగే ప్రవర్తిస్తున్నావా, ఆత్మలాగా ప్రవర్తిస్తున్నావా అనే విషయం కూడా మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆత్మలాగా జీవించడం అంటే పరమాత్మని యొక్క గుణాలు నీలో ఉండాలి. ఇతరులకు హాని చేస్తూ బయటకు అందరికీ కనిపించేటట్లు పెద్ద పెద్ద పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, అందరి మెప్పు కోసం చేశావనుకుంటే అప్పుడు నీకు నువ్వుగా మోసం చేసుకున్నట్లే. ఈ పరీక్షలో నువ్వే ఫెయిల్ అవుతావు, ఇంకెవరు పాస్ గారు, ఇంకెవరు ఫెయిల్ గారు, నీవే ఫెయిల్ అవుతావు. బయట మెచ్చుకోవడం కాదు, ఫస్ట్ మొదట నీకు నీవుగా ఆ మెప్పును పొందుకోవాలి. అందుకే మహానుభావులు ఏం చెప్తున్నారంటే ధ్యానం చెయ్యండి, ఆ జ్ఞానాన్ని సంపాదించండి, మీ యొక్క జీవితాన్ని మీరు సరి అయిన విధంగా జీవించండి. ఎందుకంటే మనల్ని కాపాడేది మనం సంపాదించిన డబ్బు కాదు, మన పెద్దలు సంపాదించి పెట్టిన పేరు, మనం సంపాదించి పెట్టుకున్నామా ఈ పేరు కాదు కదా. మన పెద్దలు సంపాదించి పెట్టారు. నీ ఇంటి పేరుతో సహా చెప్తున్నావు, బాగుంది, చెప్పడానికి వినడానికి కూడా బాగుంది. కానీ ఆ పేరు ఎవరు తెచ్చారంటే మన పెద్దలు తెచ్చారు. ఆ పెద్దలు ఎంత ఓపికతో, సహనంతో, నేర్పుతో వాళ్ళు జీవించారు. అందుకే మనం అంటుంటాం కదా, మనం ఇప్పటి పిల్లలకు చెప్తుంటాం మనం, అరే మా తాతలు నాడు ఇలా జీవించాం, అలా జీవించాం, ఆ పేరును అలాగే మేము కాపాడుకుంటూ వచ్చాం, మీరు కూడా ఇలాగే ఆ పేరును కాపాడాలి అని చెప్తుంటాం. ఇది ప్రాపంచిక జీవితంలో. కానీ ఇక్కడ మనల్ని సంపాదించి కాపాడేది మనం సంపాదించిన డబ్బు కాదు, గౌరవము కాదు, మనం చెప్పేటటువంటి ఈ పాండిత్యము కాదు. మనం ఎంత సాధన చేశాము, ఎంత జ్ఞానాన్ని పొందాము, మనలో ఉన్నటువంటి ఆ అంతర్శాంతి ఎంత పొందాము. చెప్తున్నాం బయటికి ఎన్నో, కానీ లోపల నువ్వు ఎంత శాంతిగా ఉన్నావు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎవరిది వాళ్ళకు అర్థం అవుతుంది కదా. అనుభవాలు వచ్చాయా రాలేదా అది నీకే తెలుస్తుంది. నువ్వు బయట ఎన్ని క్లాసులు చెప్పినా, ఎంత జ్ఞానం విన్నా, అందరికీ మెప్పుకోలుగా మాట్లాడినా నీ యొక్క అంతర్శాంతే నిన్ను చక్కగా జీవింపచేస్తుంది. అందుకే ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనలో అంతర్శాంతి లభించాలన్నా, మన యొక్క జ్ఞానం పెంపొందించుకోవాలన్నా, మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవాలన్నా మనకు మన పత్రిగారి ఇచ్చినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మనం చెయ్యాలి. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం మన ఆత్మను మనమే ఉద్ధరించుకుంటాం. ఇంకెవరు ఉద్ధరించలేరు, అది చాయిసే లేదు. అందుకే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు. ఆ విషయం అనుక్షణం గుర్తుపెట్టుకో. నీ ఆత్మను నువ్వే నమ్ముకో, నీ సాధన నువ్వే చెయ్యి, నీ జ్ఞానాన్ని నువ్వే పెంచుకో. అర్థమైంది కదా. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా.